రైట్. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మీ కొందనాలు, స్తోత్రాలు. అనుదినము మీ పాదాల దగ్గరికి మమ్మల్ని ఈ రీతిగా ఆకర్షిస్తున్నందుకు కొందనాలు ప్రభా. దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ప్రతి ఒక్కరూ కూడా తండ్రి అయ్యా స్తోత్రాలు ప్రభా. చాలా మంది లెగడానికి ప్రభా ఇబ్బంది అవుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా తండ్రి మేలుకొల్పునివ్వడానికి, మేలుకొల్పు స్వరముగా అదే కాలమని అరుణోదయము అయ్యా నాయన మీ ముఖ దర్శనం చేయనట్లుగా వినిస్తున్నటువంటి అవకాశం పడుతున్నారు. దేవా, నీ కృప గొప్పదయ్యా. అయ్యా, నీ ప్రేమ గొప్పదయ్యా. దేవా, నీ హస్తమును చాపండి అయ్యా. అయ్యా స్తోత్రములు ప్రభా. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రారంభమవుతుంది గూగుల్ మీట్ని దీవించండి అయ్యా. మీకు స్తోత్రాడుగా వారందరినీ మీరే అయ్యా త్వరగా ప్రభా నాయన జాయిన్ అవుటకు సహాయం చేయండి అయ్యా. నీ యొక్క కృపను తోడుగా నుంచమని ప్రార్థిస్తున్నానయ్యా. మీ కృపను తోడుగా నుంచమని వేడుతున్నానయ్యా. సహాయం చేసి నీ కృపలో బలపరచండి అయ్యా. ప్రాముఖ్యంగా నాయన సురేష్ యొక్క ప్రభా ఆపరేషన్ జరుగుతుంటగా, ఆపరేషన్ స్టార్ట్ అయ్యి అయా నాయన మరి ప్రభా కొనసాగుతుంటగా కుమారుడొక్క ఆపరేషన్కి నీ కృప తోడుగా నుంచండి అయ్యా. ఎటువంటి పరిస్థితులు, ఎటువంటి విపరీతమైనటువంటి ప్రమాదకరమైన శోధనలు అయ్యా కలగకుండా ప్రభా అయ్యా శిరీష కన్నీరు తొడవండి. ఆపరేషన్ ప్రాంగణంలో మీరు అల్లాడండి. మీరే నీ అగ్ని కంచె కాపుదలు ఉంచండి ప్రభా. అయ్యా పరమ వైద్యుడు మీరు ఆపరేషన్ చేసే బిడ్డకు అయ్యా పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇవ్వండి అయ్యా. ఆపరేషన్ సక్సెస్ అవ్వడానికి సహాయం చేయండి. మీరు అద్భుతం చేయండి. మీ నామానికి మహిమ తెచ్చుకోనండి అయ్యా. గూగుల్ మీట్ ప్రారంభిస్తుంటగా ఏదైనా ప్రభా చేయబోయే విజ్ఞాపనలు, వినబోయే వాక్యం చెప్పడానికి డాడీని నీ కృపలు బలపరచండి అయ్యా. ప్రతి ఒక్క ప్రభనైనా వాక్య విరుద్ధంగా పనిచేసే ప్రతి ఒక్కనైనా అయ్యా దుష్టుని నామలో బంధిస్తూ యేసయ్యని యొక్క సన్నిధిలో కొడుకుని ప్రారంభిస్తుంటగా మీరు సహాయం చేస్తారని, అద్భుతం చేయమని, ఆశీర్వదించమని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామములో ఏడుచున్నాము తండ్రి. ప్రైజ్ లార్డ్ డాడీ. డాడీ అది ఇప్పుడు ఆపరేషన్ స్టార్ట్ అయిందంటే చేశారు చాలా జరుగుతూనే ఉంది. ఓకే 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 ప్రార్థన చేద్దాం తప్పకుండా. రోజుని పాట పాడమని చెప్పి అలాగే ప్రైజ్ లార్డ్ తాతయ్య. నన్ను ప్రైజ్ లార్డ్ తల్లి పాట పాడరా తల్లి. హల్లెలూయా. ఆదరించుమయ్యా, ఆదుకోనే వాడా, చేరదీయుమయ్యా, చేరదీసేవాడా, ఆదరించుమయ్యా, ఆదుకోనే వాడా, చేరదీయుమయ్యా, చేరదీసేవాడా. యేసయ్యా యేసయ్యా, నీ మీదే నా ఆశయా. యేసయ్యా యేసయ్యా, నీ మీదే నా ఆశయా. రెక్కలే విరిగిన గూడువై నే ఒరిగిన, ఎండలో వాడిన పువ్వునై నే రాలిన, రెక్కలే విరిగిన గువ్వనై నే ఒరిగిన, ఎండలో వాడిన పువ్వనై నే రాలిన, దిక్కుతోచక నిన్ను చేరితిని, కాదనవని నిన్ను నే వేడితిని, నన్ను
నన్ను దర్శించుము యేసయ్యా, నన్ను దర్శించుము యేసయ్యా, నన్ను ధైర్యపరచుము నా యేసయ్యా, 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 నీ మీదే నా ఆశయా, యేసయ్యా, యేసయ్యా, నీ మీదే నా ఆశయా. ఆశలే అడుగంటనే నిరాశలే నన్ను ముంచెనే, నీడయే కడువాయనే నా గూడువే చెదరిపోయనే. ఆశలే అడుగంటనే నిరాశలే నన్ను ముంచెనే, నీడయే కడువాయనే నా గూడువే చెదరిపోయనే. నీ తోడునే కోరుకుంటిని, నీ పిలుపుకై వేచి ఉంటిని, నీ దరి చేర్చుకో యేసయ్యా, నీ దరి చేర్చుకో యేసయ్యా, నన్ను కాదనుకుము నా యేసయ్యా, 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 నీ మీదే నా ఆశయా, యేసయ్యా, యేసయ్యా, నీ మీదే నా ఆశయా. ఆదరించుమయ్యా, ఆదుకోనే వాడా, చేరదీయుమయ్యా, చేరదీసేవాడా, యేసయ్యా, యేసయ్యా, నీ మీదే నా ఆశయా, యేసయ్యా, యేసయ్యా, నీ మీదే నా ఆశయా. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. నేను పాట పాడి చక్కగా దేవుని మహిమ పరుచున్నాను. నా కుమార్తెను వెట్టి ప్రభువుకు మహిమ కలుగును గాక. యూదాపత్రిక 11వ వచనంలో ఉన్నాం. అయ్యో శ్రమ ఎవరికి? వారికి. ఏమైంది? వారు కయ్యూను నడిచిన మార్గాన నడిచారు. ఈయనెవడు? పాత నిబంధన ప్రవక్త, భక్తుడు. ఇంకా బహుమానం పొందాలని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతృతగా పరిగెత్తారు. కోరాహు చేసినట్లు తిరస్కారం చేసి నశించారు. వీరు నిర్భయముగా మీతో సుభోజనం చేస్తారు, తమను తాము నిర్భయంగా పోషించుకుంటూ ప్రేమ విందులో దొంగ మెట్టులుగా ఉన్నారు. వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జల మేఘములుగాను, కాయలు రాలి ఫలము లేక 2 మార్లు చచ్చి వేళ్లతో పెళ్లగించబడిన చెట్లుగా ఉంటారు. ఈ పూటకి 2 మాటలు చాలు. దేవునికి మహిమ కలుగుతుంది. శ్రద్ధగా విందాం. 3 వ్యక్తుల్ని ఒకే చోట పెట్టాడు దేవుడు. ఆ 3 యొక్క పాపములను గురించి ప్రభు చాలా స్పష్టంగా చెప్పాడు. అయ్యో వారికి శ్రమ అంటే వారు శాపంలో ఉన్నారు. శ్రమ అంటే శాపం. శాపంలో ఉన్న వాళ్ళే ఆ శ్రమను పొందుతారు. భూమి మీద వచ్చేది శ్రమ కాదండి. ఎప్పుడైనా భూలోకంలో ఆర్థిక ఇబ్బంది, మనుషులు నిన్ను అపార్థం చేసుకోవటం, నిన్ను సరిగా గుర్తించకపోవటం, ప్రేమించకపోవటం, నిన్ను హేళన చేయటం, నిన్ను త్రోసివేయటం, నిన్ను ఇబ్బంది పెట్టడం, నిన్ను నిందించటం లాంటివి ఉన్నాయి. అది శ్రమ కాదు, అది పరీక్ష. శ్రమ వేరు, పరీక్ష వేరు. పరీక్ష ఫలితాన్ని ఇస్తుంది. అర్థమవుతుందా? శ్రమ శాశ్వతంగా వారిని ముంచివేస్తుంది. ఇది మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం. సరేనా? ఇప్పుడు వారు ఏం చేశారట? కయీన్ నడిచిన మార్గాన నడిచారు. ఈ కయీన్ ప్రాబ్లం ఏంటి? కయీన్ ప్రాబ్లం ఏం లేదు. తనకంటే చిన్నవాడైన హేబెల్
బాగా వినాలి ప్రియులరా. ఇప్పుడు మీరు ఒకవేళ మొబైల్ దగ్గరే ఉంటే దయచేసి సీరియస్గా వినండి. నేను క్లుప్తంగా చెప్పడానికి ఇష్టపడతాను, ఎందుకంటే ఒక 1/2 అవర్, ఆ తర్వాత మనం ఎక్కువ ప్రార్థన చేయడానికి ఇష్టపడదాం. ఓకేనా? కనుక కయ్యూను నడిచిన మార్గాన్ని నడిచారు. కయ్యూను ప్రాబ్లం ఏంటి తెలుసా? కయ్యూను ప్రాబ్లం అసూయ. జాగ్రత్తగా వినాలి. కయ్యూనుకు ఉన్నటువంటి పెద్ద ప్రాబ్లం ఏంటంటే అసూయ. అసూయ ఏం చేస్తుంది? తనకంటే తమ్ముడు చిన్నోడు హేబెల్. ఆ హేబెల్ మీద ఇతనికి అసూయ ఎందుకు కలిగింది? హేబెల్ యొక్క పరిచర్యను దేవుడు ఇష్టపడ్డాడు. హేబెల్ యొక్క పరిచర్యను దేవుడు ఆశీర్వదించాడు. హేబెల్ యొక్క పరిచర్య దేవుని అగ్నితో నిండింది. వాళ్ళిద్దరూ కూడా దేవునికి పరిచర్య చేశారు. అగ్ని అక్కడికి దిగి వచ్చిందంటే హేబెల్ యొక్క పరిచర్య మీదకి దిగి వచ్చింది. అగ్నితో నింపబడ్డాడు. అగ్ని అనగా దేవుని అంగీకారం, దేవుని ఆమోద ముద్రను పొందాడు, దేవుని అంగీకారాన్ని పొందాడు. ఆయన పరిచర్య మీద దేవుని అభిషేకం ఉంది, దేవుని అగ్ని ఉంది. అది చూసి తట్టుకోలేకపోయాడు. తన పరిచర్య మీద ఆ అగ్ని రాదేంటిది అని అసూయపడ్డాడు. మీరు గమనించండి, ఒకసారి తన మీదికి అగ్ని రాకపోతే మారు మనసు పొంది బాప్తిస్మం పొంది పిలుపును వెంబడిస్తున్న ఒక గారుడి షిమోను ఉన్నాడు. ప్రజలందరూ దేవుని కృపలో నిష్కపటంగా నిర్దోషంగా మారి అన్య భాషలతో మాట్లాడుతూ పేతురు యోహానులు చేతులుంచగానే సమరయంలో ఉన్నటువంటి విశ్వాసులు చక్కగా ఆత్మ అభిషేకమును, ఆత్మ జ్ఞానమును, ఆత్మ నడిపింపును, ఆత్మ కృపను పొందారు. కానీ ఇతని మీదకి సడి చెప్పడి లేదు, ఏం దేవుని ఆత్మ రాల. అప్పుడు ఇడేం చేశాడు? చాలా గిల్టీగా ఫీల్ అయ్యాడు. గిల్టీగా ఫీల్ అవటం కాదు, వాస్తవంగా అతను సిగ్గుపడాలి. తన పరిచర్య మీద అగ్ని రానందుకు సిగ్గుపడాలి, ఏడవాలి. ప్రభువా, ఈ పరిచర్య నీదే కదా, దయతో ఈ పరిచర్య మీద కూడా అగ్ని రానియవా అంటూ ప్రార్థన చేయాలి. తనకంటే చిన్నవాడైనటువంటి సహోదరుడి మీదకి అగ్ని ఎలా దిగింది అని ఆలోచించాలి. లేకపోతే సలహాలు అడగాలి. నానా, ఇద్దరం పరిచర్య చేశాం, నీ పరిచర్యలో అగ్ని ఉంది కదా, నా దగ్గర ఎందుకు లేదు అని అడిగితే వ్యత్యాసం అర్థమైపోద్ది. కానీ ఇతను అలా చేయలేదు. అతను ఇది చూసి ఓర్వలేక అసూయపడ్డాడు. తమ్ముడు, చెల్లి, నీకంటే చిన్నవారు బాగా పాడితే తట్టుకోలేకపోతున్నావా? నీకంటే చిన్నవారు బాగా వాక్యం చెప్తే అణిచివేయాలని చూస్తున్నావా? నీకంటే చిన్నవారు వాక్యం చెప్తుంటే వంకలు పెడుతున్నావా? ప్రోత్సహించు. ఏమన్నా అందులో వంకలు ఉంటే, నాన్న ఇట్లా చాలా బాగా చెప్పారు, థ్యాంక్స్, మరి పలానా విషయంలో నువ్వు కొంచెం జాగ్రత్త చేసుకురా, అది కొంచెం బాగలే, ఆ పదం వాడావు కదా, అది కొంచెం బాగలేదు, అది సెట్ చేసుకో, సూపర్ ఉంటుందను ఎంత మంచి ప్రోత్సాహం ఇచ్చినట్టు. కానీ వాడిని గింజి గీరి నువ్వేంది ఈ పదం మాట్లాడావు, అసలు నువ్వేంది ఈ పదం ఎందుకు వాడావు, అది అసలు నువ్వు మనిషివేనా, పశువువా, నువ్వు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా, దేవుని బలిపీఠం ఎక్కి ఇలాంటి భయంకరమైన మాటలు మాట్లాడతావా అని వాడు భయపడి అదురుకొని ఇక పరిచర్య అనంగా పారిపోయేలాగా చేస్తారు కొంతమంది. వీళ్ళెవరో తెలుసా? వీళ్ళే కైన్ బ్యాచ్. నేను ఒక మాట చెప్పిన, నీ ఎదుట ఉన్న సహోదరుడు నీకంటే చిన్నవాడు పెద్దవాడు పరిచర్య చేస్తే పొరపాటు నీకు అనిపిస్తే డైరెక్ట్గా అతనితోనే మాట్లాడు, 10 మంది ముందు మాట్లాడకు. అలాగూ నీ మీద దేవుని కృప లేదని నువ్వే నిరూపించుకుంటావు. కనుక తమ్ముడు, చెల్లాయి, మనలో సంఘంలో ఎక్కువ మంది తండ్రులు ఉండాలి. తండ్రులు ఉంటేనే సంఘాలు బాగుపడతాయి. బైబిల్లో 3 పరిచర్యలు ఉన్నాయి. పిల్లల పరిచర్య ఉంది, యవనుల పరిచర్య ఉంది, తండ్రుల పరిచర్య ఉంది. పిల్లల పరిచర్య కేవలం గుడారంలో మిగిలిపోయేది. యవనుల పరిచర్య మొత్తం దెయ్యాలను గెలిచేది. తండ్రుల పరిచర్య వారిని ప్రోత్సహించేది. నీవు నేను తండ్రి అవతారం ఎత్తాలి. తండ్రి అవతారం ఎత్తినప్పుడు ఒకరిని ఎంకరేజ్ చేస్తావు. ఒకరిని ఎంకరేజ్ చేయకపోగా వంకలు పెడుతున్నావంటే నీకు కుళ్ళుబోత్తనం వచ్చేసింది. యేసు ప్రభు వారు 40 రోజులు ఏం చేయకుండా సైలెంట్గా ఉన్నాడు. ఎందుకు తెలుసా? ఇద్దరిని పంపించాడు. వాళ్ళు వెళ్ళి దెయ్యాలను ఎలగొడుతుంటే యేసయ్య పరవశించాడు. 40 రోజులు ఒక్క పరిచర్య కూడా యేసయ్య చేయలేదు, ఒక్క అద్భుతం కూడా చేయలేదు యేసయ్య. వాళ్ళు తిరిగి సంతోషంగా తిరిగి వచ్చారు.
అప్పుడు వాళ్ళు ఒక్కొక్కళ్ళు చెప్తున్న సాక్ష్యాలు విని, అయ్యా పసిపిల్లలకు బలేగా బయలుపరిచావు అని మురిసిపోయాడు, ఆనందించాడు. అక్కడ వారు మాట్లాడిన మాటల్ని సరిచేశాడు కూడా. దెయ్యాలు లోబడతాయని మాత్రమే ఆనందించకండి, దానికంటే శ్రేష్టమైన ఆనందం ఒకటి ఉంది, పరలోకంలో మీ పేర్లు ఉండటమే అంటూ జ్ఞాపకం చేసి ఆయన కూడా పరిశుద్ధాత్మలో ఆనందించాడు. తమ్ముడు, నువ్వు ఆనందించగలవా? అలాగా నువ్వు అలా సంతోషించగలవా? నీకంటే చిన్నోడు చక్కగా పాట పాడితే నువ్వు ప్రోత్సహించగలవా? నువ్వు వారిని ఆదరించగలవా? లేకపోతే అసూయపడగలవా? ఆ పాటను నేనే ఇంకా బాగా పాడతాను అని చెప్పగలవా? అలా చెప్తే నువ్వు ఎవడివో తెలుసా? నువ్వు కుళ్ళుబోతోడు. నువ్వు బ్లాక్ ఫంగస్ పట్టిన పిచ్చి కుక్కవు నువ్వు. కారణం, నీకు తట్టుకునే జ్ఞానం లేదు, ఓర్చుకునే జ్ఞానం లేదు నీకు. ఎవరినైనా నీ ముందు పొగిడినా నువ్వు పొగడవు. ఎవరైనా పొగిడినా సౌలు 1000 కొలదియు, దావీదు 10,000 కొలది అన్నందుకే సౌలుకి ఏం దెయ్యాలు పెట్టినాయి? ఇవే వీడికి పెట్టిన దెయ్యాలు పెట్టినాయి, ఓర్వలేని దెయ్యాలు పెట్టినాయి. వంకలు పెట్టి వాళ్ళ జీవితంలో ఎక్కడో జరిగిపోయిన పొరపాట్లు తీసుకొచ్చి ఇప్పుడు ముందు పెట్టి, వాడంత మంచోడా, అట్టట్ట పాడతాడా, వాడు బతుకు నాకు తెలియదా, ఇదిగో వాడు పలానా అమ్మాయిని ప్రేమించి లవ్ చేసి మోసం చేశాడు, వాడు ఇప్పుడు బలిపీఠం ఎక్కుతాడా అంటూ కారాలు అంటే తేజాకారం, మిరియాలు అనగా నల్లటి మిరియాలు అన్ని నవలేస్తూ ఎగురుతూ ఉంటావు. ఎందుకు తెలుసా? నువ్వు ఒక పిచ్చి కుక్క, బ్లాక్ ఫంగస్ పట్టిన పనికి మాలిన నువ్వు బ్లాక్ మాంబావు అన్నమాట. కనుక దయచేసి దరిద్రగొట్టు ఆత్మను తొలగించుకుంటే ఈ దొంగ బోధ అనేది పోతుంది. కనుక దయచేసి ఈ విధ పత్రికే బోధ కొరకు పోరాడే పత్రిక. కాబట్టి ఏంటట, కయ్యను బోధ ఉంది అంటే అసూయతో అలసిపోయే బోధ. తర్వాత ఎవరు? బిలాం బోధ. ఇదొక బోధ. అర్థమవుతుందా? వారు కయ్యూలు నడిచిన మార్గంలో నడిచారు. కయ్యూలు ఆ తర్వాత ఏం చేశాడు? సహోదరుని ద్వేషించాడు. అంటే ఏం లేదు, ప్రేమ లేదు. ప్రేమ లేనివాడు ఏమవుతాడు? ద్వేషిస్తాడు. ప్రేమ లేనివాడు ద్వేషించటమే కాదు, హత్య చేయడానికి కూడా ఆయన కాలడు. నిజంగానే హత్య కూడా చేశాడు. అంటే నీలో అసూయ ఉందంటే ప్రేమ లేదు. ప్రేమ లేదంటే నువ్వు అతన్ని హతమారుస్తావు. అర్థమవుతుందా? తన సహోదరుని ద్రోహి అని చెప్పేవాడు తీర్పుకు లోనవుతాడట. నిర్నిమిత్తముగా తన సహోదరుని ద్వేషించేవాడు నరకాగ్నికి లోనవుతాడట. మరి అతను కయ్యూను నరకాగ్నిలో వెళ్ళి కొన్ని వేల సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అల్లాడిపోతా ఉన్నాడు. కారణం అసూయ. మరి నీకు అసూయ లేకపోతే నువ్వు బాగానే ఉంటావు కదా? బాగానే ఉంటాడు. కనుక సంఘంలో ఇప్పుడు తప్పుడు బోధ ఎలా వచ్చింది? వస్తుంది, తప్పుడు బోధ వస్తుంది. ఓ చెల్లి చక్కగా పాట పాడుద్ది. పాస్టరమ్మ గారు ఆ చెల్లిని పిలిచి, ఇంకెప్పుడు మౌత పట్టుకొని పాట పాడొద్దు అన్నది. ఏమైందక్క తప్పుడు పాడానంటే, కారణం అడగొద్దు నన్ను, నువ్వు పాట పాడితే నేను ఊకోను, అర్థమైందా, మైండ్ ఇట్ అన్నది. అప్పుడు ఆ చెల్లి కొన్ని రోజులు కృంగిపోయింది, బాధపడుతుంది, కృంగిపోతుంది. ఇక పాస్టరమ్మను చూడాలంటే నేను గజ్జున వణికిపోతుంది, గడగడలాడిపోతుంది. ఏమి లేదు. పాస్టర్ గారు, చెల్లి చాలా బాగా పాడింది కదమ్మా అన్నాడట పాస్టరమ్మతో. చెల్లి చాలా బాగా పాడింది కదమ్మా, చెల్లి అన్నాడు. నా మరదలు మంచిగా పాడిందమ్మా అని అంటే నీకు కోపం వచ్చినా బాగుండు. ఆహా, పాస్టర్ గారు ఆమెను మెచ్చుకుంటాడా? నేను ఎప్పుడు పాడింది మెచ్చుకోడేంటి? ఈయన ఆమెను మెచ్చుకోవటం ఏంటిది? నేను గమనిస్తూనే ఉన్నా చాలా రోజుల నుంచి. ఆమె పాడినా మెచ్చుకుంటాడు, ఆమె అటు తిరుగుతున్నా నవ్వుతాడు అని ఆమె మీద అసూయ పెంచుకుంది. ఆ తర్వాత ఆ చెల్లి ఈ పాస్టమ్మ గారి చూపులు తట్టుకోలేక, అటు తిరుగుతున్నామేంది అంటే పాస్టర్ గారు ఉన్నారు, ఇటురా, ఆయన పుణ్యకెళ్ళే చూస్తాడు అన్నది. అప్పుడు అర్థమైంది ఆమె, ఓహో, పాస్టర్ గారు నన్ను ప్రోత్సహించిన, పాడమన్నా తట్టుకోలేని పాస్టర్మ్మను కలిగి ఉన్నాను నేను అని ఆవిడ గారు శాశ్వతంగా సంఘానికి గుడ్ బై చెప్పేసింది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు పిల్లలు ఎవరు పోగొట్టుకుంటున్నారు? అసూయ కదా. నీ వెనకాల ఉన్న చిన్న తమ్ముడిని నువ్వు ప్రోత్సహించు. నీకు ఉండాల్సిందంటే తెలుసా? నువ్వు పెద్దవైతే నీకు తల్లి మనసు రావాలి, నీకు తండ్రి మనసు రావాలి. అవునండి, మనకు తల్లి మనసు, తండ్రి మనసు ఉన్నప్పుడే సంఘాలలో బిడ్డలు చక్కగా పాడగలుగుతారు. వారు పాడుతున్నప్పుడు సంతోషించాలి. పదాలు తప్పులు దొరికినప్పుడు నన్ను కొంచెం కరెక్షన్ చేసుకుని బాగుంది పాట అని చెప్పు. రోజు వచ్చి స్టేజ్ ఎక్కేం పాడడే, ఆదివారం ఒక్క రోజు ఒక పాట పాడితే దాన్ని నువ్వు తట్టుకోలేకపోతే ఎలాగా?
ఇచ్చిన స్వరం దేవుడు. ఆయనకిచ్చిన, నీకిచ్చిన, నాకిచ్చిన, మనకిచ్చిన. మనం తట్టుకోలేని వ్యక్తులకు ఎందుకు మారిపోతాలి? మా బాబు కూడా పాడతాడు, అవునా? ఆ మధ్యలో ఒక తల్లి వచ్చి ఉంటుంది, మా పిల్లలు మీకు సహాయం చేయలేదారా? చర్చికి వచ్చి మా పిల్లలు మైకులు మోయలేదారా? సైకిల్ తొక్కలేదారా? అసలు వాళ్ళ పిల్లలు మైకులు మోసినట్టు, సైకిల్ తొక్కినట్టు ఒక్క రుజువు కూడా లేదు. కానీ ఆమెకు అంత అసూయ, కుళ్ళు బుద్ధి వచ్చి నన్ను ఏదో అడగాలని, ఏదో చేయాలని. అసలు ఎంత భయంకరంగా ఉంటారు కొంతమంది మనుషులు. ఆ అసూయతోనే చచ్చిపోతారు. అసూయ ఉన్న దగ్గర హత్య ఉంటుందండి. ఎక్కడైతే సౌలును అసూయ పట్టిందో దావీదును చంపాలని బాకు 2 సార్లు విసిరాడు. ప్రతిరోజు ఆయన్ని వెతికాడు. దావీదును చంపకపోగా తనను తానే చంపుకున్నాడు. అంటే అసూయ మనల్నే చంపుద్ది. ఎవడు అసూయను కలిగి ఉంటాడో అసూయ వాళ్ళను చంపేస్తుంది. నాకు టైం లేదు, ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు, 3వ వ్యక్తి రెడీగా ఉన్నాడు. ఈ వ్యక్తి పేరు బిలాం. ఈ బిలాము చాలా మంచి ప్రసంగికుడు. నిజం చెప్పాలంటే సంఖ్యాకాండంలో మనం చూస్తాము, 24వ అధ్యాయం 17వ వచనం చూస్తాము. ఆయన ఒక ప్రవక్త. అతను చాలా అద్భుతంగా మాట్లాడతాడు. ఆయన మాట్లాడితే అన్యులు కూడా ఆకర్షించబడతారు. అంత బాగా మాట్లాడతాడు. ఆయన మాటల్లో అందమే కాదు, శక్తి కూడా ఉంది. కొంతమంది ప్రసంగాలు చేస్తే బ్యూటిఫుల్ గా ఉంటాయి, కానీ అందులో శక్తి ఉండదు. కొంతమంది ప్రసంగం చేస్తే వినబుద్ధి అయితే, కానీ అంతరంగంలో మార్పు జరగదు. కానీ కొంతమంది ప్రసంగం చేస్తే ప్రసంగం కొరగానివిగా ఉంటాయి, కానీ లోపల ఆత్మక్రియ జరుగుద్ది. తమ్ముడు, చెల్లి, ఆలోచించు. కొంతమంది పాడితే మార్పు వస్తుంది, అర్థమవుతుందా? కొంతమంది ప్రసంగం చేస్తే అంతరంగంలో మార్పు కలుగుద్ది. మన స్వరం బాగా లేకపోవచ్చు, మనం చక్కగా పాడకపోవచ్చు, కానీ వారు పాడుతున్నప్పుడు అభిషేకం పనిచేస్తుంది. ఓ మీటింగ్ లో ఒక తల్లి ఉదయం మధ్యాహ్నం చాలా అద్భుతమైన పాట పాడింది. సంఘస్థులందరూ లేచి వాళ్ళకు లేచి ఎంతో ఎంజాయ్ చేశారు ఆ పాటలో. ఆ పాట అలాంటి ఆనందకరమైన పాట, మస్తు ఎంజాయ్ చేశారు. అసలు ఆ పాటని రిపీట్ గా వర్షిప్ లో పాడి పరవశించారు. అందరూ పాడి పరవశించారు, గంతులేశారు, చప్పట్లు కొట్టారు, దేవుణ్ణి మహిమపరిచారు, చేతులు ఎత్తారు, కేకలేశారు, గోల చేశారు, ఈల వేశారు. సూపర్ పాడావని సాయంత్రం కూడా పాడాలని అతన్ని కోరారు, కానీ పాపం అతను సాయంత్రం లేడు. అదొక అద్భుతమైన పాట, బాగుంది. సాయంత్రం కూడా అతను ఉంటాడని ఎక్స్పెక్ట్ చేశారు అందరూ కూడా స్లిప్ రాసి పంపించారు, ఈ పాటను పాడించండి అని పాస్టర్ గారి దగ్గర. కానీ వాడు లేడు. అయితే అదే పాటను పాడటానికి అక్కడ ఒక సహోదరి వచ్చారు ఆ సాయంత్రం, అదే పాట పాడటానికి. అప్పుడు ఆ చెల్లి చివరిగా వర్షిప్ లో పాట పాడటానికి నిర్ణయించారు. ఆ బ్రదర్ అయితే బాగుండేది ఆ పాటకి, ఈమె ఏం పాడుద్ది, ఈమెకి పెద్ద స్వరం ఉండదు కదా అని వీళ్ళందరూ అనుకుని పెదవులు విరిచారు. అరే మిస్ అయ్యామే, మధ్యాహ్నం బాగా పాడిండట, మేము మధ్యాహ్నం వచ్చి ఉంటే బాగుండేది కూడడానికి అంటూ అందరూ కూడా పెదవులు ఇరుస్తున్నారు. సరే, ఆవిడ గారు మెల్లగా లేచి పాడుతున్నారు. వాయిస్ సరిగా లేదు, సంగీతం సరిగా కుదరలేదు, ఎత్తుకోవడం రావట్లేదు, దించడం రావట్లేదు. కానీ లేచి నిలబడి వర్షిప్ అనగానే లేచి నిలబడ్డారు. క్యాజువల్ గా చప్పట్లు కొడుతున్నారు. మధ్యాహ్నం పాడిన ఊపు ఉంది కదా, ఆ ఊపుతో వాళ్ళు ఊగిపోతా ఉన్నారు. మళ్ళా వస్తుంది ఈ పాట ద్వారా ఊపు వస్తుంది అనుకున్నారు, కానీ వారు ఊగటానికి బదులుగా అందరూ మోకరించారు. లేచి వర్షిప్ చేయటానికి బదులుగా అందరూ నీల్ డౌన్ చేసి చేతులు జోడించి చేతితో ముఖాన్ని కప్పుకున్నారు, అద్భుతంగా ఏడ్చేస్తున్నారు. ఆమె పాడిన ఆ పాట 3వ పల్లె ముగించేసరికి అక్కడ కన్నీటితో ఆ గ్రౌండ్ తడిసిపోయింది. కన్నీళ్లు కార్చేశారు, ఏడ్చేశారు. స్వరం బాగలేదు, పాడటం సరిగా రావట్లేదు, ఎత్తుకోవటం రావట్లేదు, దించటం రావట్లేదు. కానీ ఆమె అభిషేకంతో పాడింది. ఆ పాట మీద అభిషేకం ఉంది. ఉదయకాలపు ఆ పాట మీద ఉద్రేకం ఉంది. ఇప్పుడు ఈ పాట మీద అభిషేకం దిగి వచ్చింది. ఉద్రేకానికి అభిషేకానికి తేడా ఉంటుంది. ఉద్రేకము మనిషిని ఉజ్జీవపరుస్తుంది, అంటే ఉద్రేకపరిచి గంతులేసేలాగా ఆనందించేలాగా చేస్తుంది. అదే పాట అదే రోజు మధ్యాహ్నానికి సాయంత్రానికి మార్పు వచ్చేసింది.
గ్రౌండ్ లో ఉన్న వాళ్ళందరూ ఏడ్చారు, ఎక్కి ఎక్కి ఏడ్చారు, ఎక్కి ఎక్కి ఏడుస్తున్నారు. ఏడ్చి 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 అందరూ సైలెంట్ కూర్చున్నారు. నడిపిస్తున్నటువంటి సహోదరుడు, అలాగే ఇప్పుడు మనం కూర్చుందాం, దేవుని వాక్య ధ్యానాన్ని విందాం అన్నాడు. వాళ్ళు భారముతో అందరూ కూర్చున్నారు ఏడ్చి. ఆ రాత్రి చెప్పిన వాక్యం ప్రతి హృదయాన్ని తాకేసింది. ఎందుకు తెలుసా? ఇప్పుడు హృదయం దున్నబడింది. అవును, ఒకడు నవ్విస్తూ ప్రసంగాలు చేస్తే మార్పు రాకపోవచ్చు, కానీ ఒక వ్యక్తి ఏడుస్తూ కన్నీటితో విత్తుతూ ఉంటే వారి మీదకి దేవుని అభిషేకం వస్తుంది. వారు కన్నీటితో విత్తుతున్నప్పుడు ఖచ్చితంగా వారి జీవితాల్లో ఒక గొప్ప ప్రయోజనం జరుగుతుంది. అందుకని దైవజనుడు పాడాడు, విస్తార పంట పొలము నుండి కష్టించి పని చేయ నేర్పయా, కన్నీటితో విత్తే మనస్సు కలకాలము నాకు నొసగు ఏసయ్యా అంటూ పాడాడు. ఆ పాట నాకు చాలా ఇష్టం. నేను ఈ మధ్యలో కూడా కొంచెం పల్లవి పాడినట్టున్నాను. ఎస్, ఒక మనిషి కన్నీటితో విత్తే మనసు ఇమ్మని జీవితకాలం అంతా పాడుడేనా? ఇక మరి ఆ మనసు రాదా? ఇక రావాలి. అలా పాడావంటే బతుకులో కొన్నిసార్లైనా నువ్వు కన్నీటితో విత్తగలగాలి. అలా విత్తకపోతే నువ్వు పాడింది వేస్ట్ అన్నమాట. అంటే పెదవులతో పాడావు. నువ్వు నిజంగా గుండెతో పాడి ఉంటే తప్పకుండా ఒకసారి కాకపోతే ఒకసారైనా కన్నీళ్లతో విత్తే ఆ కృప, ఆ అభిషేకం దేవుడు నీకు ఇస్తాడు. నాకు తెలిసిన ఒక దైవజనుడు సిరిల్ కన్నా చాలా కన్నీళ్లతో విత్తుతాడు వాక్యాన్ని. ఆయన విత్తుతున్నప్పుడు ఎంతమంది జీవితాలు ఎలా ప్రభావితం చేయబడతాయో ఆయన వాక్యములు అక్కడక్కడ సాక్ష్యం చెప్తుంటే ఒకరోజు అడిగాను, అన్న నువ్వు ఎప్పుడు యవనస్తుల కోసం సాక్ష్యం చెప్పిన కొత్త చెప్తావు, ఈ యవనస్తులు ఆడ దొరుకుతారు మీకు అంటే నాకు అర్థం కాదన్న. ఎందుకు అట్లా మారుతారో నాకు అర్థం కాదు. ఎస్, ప్రతిసారి ఎప్పుడు ఒక చిన్న ఉపమానం చెప్పినా ఆయన జీవితంలో జరిగిన యవన బిడ్డల జీవితం గురించే మాట్లాడతాడు. నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఒకసారి ఆశ్చర్యపోయి, అన్న ఎన్నిసార్లు వచ్చినా కొత్త కొత్త యవనస్తులు మాట్లాడతారు, వీళ్ళతో ఆడ దొరుకుతున్నారు ఏంటంటే తెలియదన్న ఎట్ట మారుతున్నారు వాళ్ళు. అబ్బో, చాలా మోహంగా ఉంటుంది. ఈ నవ్వించి నవ్వి నవ్వి చెప్పే ప్రసంగాలు కేవలం ఒక మాస్ పీపుల్కి టైం పాసు, నిద్రపోకుండా వాక్యం వినటానికి పనికొస్తుంది. కానీ అంతరంగంలో మార్పు అలా జరగదు. అంతరంగంలో మార్పు జరిగేదల్లా కన్నీళ్లతోనే. విందు చేస్తూ ఆనందిస్తున్నాడు సిమోన్లో, ఏ మార్పు లేదు. యేసయ్యకు ఆత్మ సంబంధమైన విందు చేస్తూ కన్నీళ్లతో కరిగిపోయింది ఒక తల్లి, ఆమెలో గొప్ప మార్పు వచ్చింది. తమ్ముడు చెలాయ్ కనుక మనము బిలాము వెళ్లే మార్గాన్ని వెళ్ళకూడదు. బిలాం మంచి ప్రసంగికుడు, మంచి మంచి విషయాలు చెప్తాడు, కానీ ఎవడికి ఏ మార్పులు రావు. తమ్ముడు ఒక్కసారి ఆలోచించు, నీ పరిచయం కూడా అలాగే ఉందా? బాగా విస్తారంగా రెఫరెన్స్ చెప్తున్నావా? రెఫరెన్స్ల మీద రెఫరెన్స్ కింద రెఫరెన్స్ చెప్తున్నావా? ఇన్ని రెఫరెన్స్ చెప్పినా వీళ్ళు నాకు సరిగా పట్టించుకోవట్లేదనే బాధ నీకు కలుగుతుందా? ఒకసారి ట్రై చేయొచ్చుగా కన్నీళ్లతో చెప్పటానికి. కన్నీటితో ప్రసంగం చేయకపోయినా కనీసం ఆల్టర్ కాలన్న కన్నీళ్లతో ఇవ్వచ్చుగా. చివరిలో కనీసం కన్నీటితో ప్రార్థన చేయొచ్చు కదా. ఫలితం వేరేలాగా ఉంటుంది. నేను ప్రోత్సహిస్తున్నాను. బిలాం అద్భుతమైన ప్రసంగికుడే, కానీ తన మనసు అంతా డబ్బు మీద ఉంటుంది. ఈ రోజుల్లో కూడా అద్భుత ప్రసంగికులు ఉన్నారు, కానీ చివరిలో ఏం చేస్తారు? నేను ఫలానా చోట ఉంటాను, ఈరోజు నన్ను కలుసుకోండి, అక్కడ నన్ను స్పాన్సర్ చేయండి అంటారు. మన కలువరి ప్రత్యక్షత అనే మీటింగ్ పెట్టారు మధురలో. డబ్బాలు పట్టుకున్నోళ్ళు పట్టుకున్నట్టే మీటింగ్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కూడా డబ్బాలు పట్టుకుని తిరుగుతున్నారు గ్రౌండ్ లో. ఫస్ట్ రోజు కొంచెం పర్వాలేదు అనిపించింది. రెండో రోజు ఆ ద్వారం దగ్గర మొత్తం దగ్గరే కానికేసిపోండి అంటున్నాడు. మరి లోపలికి వెళ్తే కూర్చొని కానక పాటలు పాడతారు కదా, అప్పుడు వేస్తారు కదా. లేదు అసలు లోపలికి వెళుతూ ఉంటేనే కానికేయండి. సిస్టర్ శారోన్ గారు కూడా ఎత్తుకుంటే కానుకే, దింపితే కానుకే. నేను కానుకలు ఇవ్వద్దని కాదనుకున్నాను, కానీ కానుకలు అడిగే పద్ధతి బాగలేదంటున్నాను. ప్రసంగం అంతా అయిపోయి కూటమైపోయేదాకా కూడా ఆడోళ్ళు ఆ డబ్బాలు పట్టుకొని డ్రెస్ కోడ్ వేసుకొని ఆ లైన్లలో తిరిగినట్టే తిరుగుతూనే ఉన్నారు. కానుక పట్ట ఒక టైం, ఒక పాట ఉండింది కదా, ఇంకా ఎందుకు తిరుగుతున్నారు? అంటే గోలంతా డబ్బు మీదనే పెట్టేశారా?
బాధ అనిపించింది. ఒక పెద్ద దైవజనుడిని గురించి అలా మాట్లాడుతున్నందుకు దేవుడు నన్ను క్షమించాలి. గొప్ప దైవజనుడు, మా ఇంటికి కూడా వచ్చారు వారు. ఇప్పుడు మంచి ఆత్మీయంగా చాలా అద్భుతంగా ఉన్నారు. కానీ డబ్బు మనం అడగకూడదు. నేను లాస్ట్ సండే ఒక వాక్యం చెప్పాను. హెచ్చింపు అనేది మనం పొందకూడదు, మనం కోరుకోకూడదు, మనం దానికోసం పరిగెత్తకూడదు. హెచ్చింపే మన వెంట పరిగెత్తుకొని రావాలి. ధనం వెనకాల మనం పరిగెత్తితే అది మాయమవుద్ది. ధనం మన వెనకాల పరిగెత్తాలి. దేవునికి మహిమ కలుగును గాక. ధనము మన వెనకాల పరిగెత్తాలి, డబ్బు మన వెనకాల పరిగెత్తాలి. ఇలా కాకపోతే చాలా కష్టమైంది. నేను అనుకున్న సమయం రీచ్ అయిపోతా ఉంది. కాబట్టి వారు బిలాము నడిచిన మార్గం. ప్రసంగం చాలా బాగుంది, కానీ ప్రసంగం చివరిలో మొత్తం డబ్బు 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 డబ్బు. నీ బిడ్డలను అడుక్కో, తప్పు లేదు. నువ్వు కన్న పిల్లల్ని అడుగు, నానా పరిచర్యకి ఇట్లా అవసరం ఉందిరా, నువ్వు ఇవ్వగలిగితే చేయగలిగితే నువ్వు హెల్ప్ చేయనాలి. ఎస్జిఎం సంఘంలో ఇవ్వగలిగిన బిడ్డలు చాలా మంది ఉన్నారు. ఎవరిని వ్యక్తిగతంగా నేను ఇంతవరకు డబ్బు అడగలేదు. అవును పిల్లలు, ఏదైనా సంఘమును కూర్చున్నటువంటి కొన్ని బాధ్యతలు ఉంటే వారికి టూకీగా సంఘంలో చెప్తాను, ప్రార్థన చేస్తానంతే. తర్వాత వాళ్ళు ఏం చేస్తారో దాన్ని ప్రభుకు అప్పగించి ప్రార్థన చేస్తూ ఉంటాను. కనుక గమనించండి మై డియర్ ఫ్రెండ్స్, బిలా మంచి బోధకుడే, కానీ ధనం వెనకాల పరిగెడతాడు. ఇంకొక తమ్ముడు ఉన్నాడు. అయ్యో వారికి శ్రమ. కయీను నడిచిన మార్గమున నడిచారు, బహుమానం పొందాలని బిలాము నడిచిన మార్గమున తప్పుడు త్రోవలో ఆతృతగా పరిగెత్తారు. ఇంకొక మూడో తమ్ముడు ఉన్నాడు, కోరాహు చేసినట్టు తిరస్కారం చేశారు. ఇంతటితో మనం ముగించుకుందాం. టైం అవుతుంది అనుకోమాకండి, ఒక్క మాట చెప్పి ముగిస్తాను. దేవుడు కోరాహు బానిసత్వంలోనే ఉన్నాడు ఐగుప్తులో. అహరోను కూడా అక్కడే ఉన్నాడు బానిసత్వంలో. మిరియాము కూడా అక్కడే ఉంది బానిసత్వంలో. అప్పుడు దేవుడు మోషేను వాడుకొని అద్భుతాలు చేసి వారిని బయటికి నడిపించాడు. బానిసత్వంలో ఉన్నప్పుడు బాగానే అణిగిమణిగి ఉంటారు కొంతమంది. శ్రమ ఉన్నప్పుడు మంచిగా అణిగిమణిగి ఉండి మంచి దీనులుగా పరిశుద్ధులుగా భలే ఉంటారు, మెత్తగా దైవికంగా ఉంటారు. అవి పోయాక వాళ్ళని చూస్తే నీకు కోపం వస్తుంది. నిజంగా కష్టాలు ఎల్లకాలం ఉంటేనే బాగుంటాయేమో ఇలాంటి వాళ్ళకు అన్నంత పని అయింది. ఓకే, బానిసత్వంలోనే ఉన్నావు, బానిస బతికావు, చెప్పు దెబ్బలే తిన్నావు, చాట దెబ్బలే తిన్నావు, చీపురు దెబ్బలే తిన్నావు, ఎంగిలి మెతుకులే తిన్నావు, ఎంగిలి కూడే తిన్నావు, గంజే తాగావు. అన్నం ఐగుప్తులు తిన్నారు, గంజి నువ్వు తిన్నావు. ఇప్పుడు మనం వరి పంట పండించామనుకో, దున్నేది ఎవరు? మన ఎట్లే. అంత దున్ని ధాన్యం పండి దేవుడు తింటాడు, మనం తింటాం. గడ్డెవుడు తింటాడు, మిగిలితే ఎడ్లు తింటాయి. దున్నింది నువ్వు, ఎడ్లు అంటే ఎడ్లే. నీకంత బలం లాగటం కుదరదు, మరి అవే దున్నాయి చక్కగా. కానీ అంత దున్ని కష్టపడి ఒడ్లు పండిస్తే ఎప్పుడన్నా బియ్యం తింటాయా? అవి ఒక్క బుక్కెడు కూడా వేయదారు. గడ్డి మాత్రం విస్తారంగా వేస్తావు. అవునా? ఎందుకు తెలుసా? గడ్డి అవి తినాలే, ధాన్యం నువ్వు తినాలి, నువ్వు మనిషివి కాబట్టి కదా. అలాగే ఐగుప్తులో ప్రజలు బానిసత్వంలో ఉండి ధాన్యము తిండి గింజలందరూ ఐగుప్తులు తినేశారు. వెనకాల గడ్డి ఉంది, ఆ గడ్డిని కట్ చేసి ఇటుకలు చేసి కాల్చి ఇచ్చేవాళ్ళు. గంజి తాగేవాడు, నీళ్లు తాగేవాడు, దెబ్బలు తినేవారు. ఒంటి మీద ఎన్ని కొరడా దెబ్బలు. పని చేయకపోతే, అలసిపోతే, త్వరగా చేయకపోతే. మంచిగా చేస్తున్నా సరే వాడు ఊకే నిలబడడు. త్వరగా ఏంటిది అని ఫ్యాట్ని చరుస్తాడు. చరిసాగా మాట్లాడతాడు. ముందే చెబితే వాళ్ళు ఎలక్ట్ అవుతారేమో. ముందు చరిసి తర్వాత మాట్లాడతాడు. అలాగ దెబ్బలు తిని అలసిపోయి అంగలార్చి కేకలేస్తే దేవుడు మోషేను పంపించి విడిపించాడు. మోషేని ఆల్రెడీ దేవుడు నాయకుడిగా చేసి పడేశాడు. ఇప్పుడు కోరాహు కూడా కొంచెం నాయకత్వ లక్షణాలు కలిగి ఉన్నాడని, తన సమాజాన్ని నడిపించడానికి బాగుంటుందని అతనికి మోసే నాయకుడిగా ఇచ్చి ప్రోత్సహించితే, ఇప్పుడు కోరాహు ఎంత పిచ్చలుడిగా చెలరగిపోతున్నాడండి. ఏంటి మోసే ఏంటి మామూలు చెప్తున్నావు? ఈ సమాజంలో అందరు పరిశుద్ధులే, నిన్నొక్కడే విడిపించలే దేవుడు, మామూలు కూడా విడిపించాడు అంటే ముందు వచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు ఏమైనాయి? స్ట్రాంగ్ అయినాయి, పొడుతున్నాయి. ఇప్పుడు మోసకు ఆశ్చర్యం వేసింది. ఏంట్రా కోరాహా,
బానిసత్వంలో ఉన్నప్పుడు మాట్లాడలేదరా? నేను కొరడాలతో దంచిన వాళ్ళ మీద ఎందుకు అలా తిరుగుబాటు చేయలేదురా? సాత్వికంగా విడిపించి మిమ్మల్ని నడిపిస్తున్నందుకన్నా మీరు తిరుగుబాటు చేస్తావు. జాగ్రత్త బిడ్డ. నా మాట అర్థమైంది అనుకుంటాను. తమ్ముళ్ళు, చెల్లాయిలు, నాయకత్వం మీద తిరుగుబాటు చేయకూడదు. మాకు కూడా వచ్చు చదువు, మాకు కూడా వచ్చు జ్ఞానం, మాకు కూడా వచ్చు వాక్యం, మాకు కూడా, నీకు అన్నీ ఉండొచ్చు, కానీ దేవుడే నిన్ను ఎంపిక చేసుకుంటే బాగుంటది. ఖచ్చితంగా దేవుడే నిన్ను ఎంపిక కనుక చేసుకుంటే నీ తత్వం, తీర్మానం, నీ విధానం వేరుగా ఉంటది. అర్థమవుతుందా? కనుక దయచేసి దేవుని పిల్లలు, మనకంటే పెద్దన్నని, అంటే మనకంటే వయసులో పెద్ద ఉన్నా, లేదా పరిచర్యలో పెద్ద ఉన్నా, పరిచర్యలో మనకంటే ముందున్న వారిని మనం ప్రేమిద్దాం, గౌరవిద్దాం, వారికి మనం విధేయిద్దాం, లోబడదాం. మన మీద అభిషేకం వచ్చేస్తుంది. యెహోషువ అలాగే లొంగిపోయాడు. చివరికి ఏమొచ్చింది? యెహోషువ చేతికి పగ్గాలన్నీ వచ్చేసాయి. మంచి మనసుతో అనుసరించాడని. అవునా తమ్ముడు? కనుక పెద్దలను ఎదిరించి వారిని ఇబ్బంది పెట్టకూడదు. వారి మీద దేవుని అభిషేకం ఉంటుంది. అందుకనే మనం ఖచ్చితంగా ఈ ఈ కోరాహు చేసినట్టుగా మనము తిరస్కారం చేయకూడదు. బానిసత్వంలో ఉన్నప్పుడు సూపర్ ఉన్నాడు సార్, కాస్త స్వాతంత్రం రాగానే పిచ్చి పిచ్చిగా చెలరేగిపోయాడు. కాబట్టి దయచేసి మనం అభిషేకం ఉన్న మంచి సేవకుల విషయంలో మనము విధేయత చూపిద్దాం. అభిషేకం ఉన్న మంచి సేవకుల విషయంలో మనం బాధ్యతగా వ్యవహరిద్దాం. దైవ అభిషేకం ఉండి, దైవ కృప ఉండి మనల్ని ఎంకరేజ్ చేసి, ఇప్పుడు మోసే నేను ఒక్కడే నాయకుడిని, ఇప్పుడు నాయకుడు ఉండటానికి వీలు లేదు అనుకుంటే ఎవడు నాయకుడు అవుతాడు? కోరాహుని ఎవడు నాయకుడిని చేశాడు? అహరోను ఎవడు నాయకుడిని చేశాడు? మిరియామును నాయకురాలిగా ఎవరు చేశాడు? మోసేనే చేశాడు. మోసేనే చేశాడు. నా భారం మీరు కూడా కొంత భరించండి నాన్న, నా బాధ్యత కొంచెం మీరు తీసుకోండి, నేను కలిసిపోతున్నాను అనబట్టే కదా మీరు ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయ్యి వెంటనే ఏంటి వెనకాల వచ్చిన కొమ్ముల్లాగా చెలరేగిపోతారు? గుర్తుపెట్టుకోండి, ఈ పద్ధతి మంచిది కాదు. ఈ పద్ధతి మంచిది కాదు. ఒక తమ్ముడు నన్ను బాగా ఎదిరించాడు. ఎంతగా ఎదిరించాడంటే అసలు నిజంగా నేను దుఃఖపడి ఏడ్చి అసలు నేను సేవ మానేస్తే బాగుండన్నంత పరిస్థితి వచ్చింది నాకు. పరిచర్య ఎందుకు చేస్తున్నాను, నేను ఎవరి కోసం చేస్తున్నాను, ఇప్పుడు వద్దు నాకు ఈ పరిచర్య అన్నంతగా ఎదిరించాడు. ఎంతగా అంటే హృదయమును లోతుగా గాయం చేసేవాడు. ప్రతిసారి గాయం చేసేవాడు. ఆయన్ని చూస్తే నాకు వణుకొచ్చేది. నన్ను చూస్తే వదులుకోవట్లే. వాడిని చూస్తే నాకు భయం వచ్చేసింది. నేను వణకటం స్టార్ట్ చేశాను. నేను ప్రార్థన చేశాను, ప్రభు ప్రతిసారి నేను వణుకుతూ ఉండాల్సిన అవసరం నాకు ఎందుకు వచ్చేసింది? ప్రతిదీ కూడా, చిన్నది కూడా తప్పు పట్టేవాడు. నాయకుడు ఏమో ఇట్నే ఉంటాడా? నాయకుడు అంటే ఇదేనా? నాయకుడి లక్షణం అంటే ఇదేనా? నాయకుడు అంటే అట్టని పెద్దగా నట్టినే నేను ఇసికించాడు. ఇక నేను డిసైడ్ అయిపోయాను, ప్రభు ఉంటే నేనన్నా ఉండాలి, లేకపోతే ఆయనన్నా ఉండాలి. నేను కలిసి ఉండలేని నా వల్ల కాదన్న. అట్లా అందుకున్నాడండి దేవుడు. బెత్తం అందుకున్నాడు. బెత్తం అందుకుంటే లోపల ఉన్న పొగరు, వగరు, అదంతా రసమంతా పోయింది. ఆ తర్వాత ఇక దీనుడైపోయాడు. జాలేసింది. వాడు పడుతున్నటువంటి ఆ బాధ, ఆ కష్టం, ఆ ఇబ్బంది, ఆ కన్నీరు, ఆ దుఃఖము, ఆ వేదన వారిని చూసినప్పుడు చాలా బాధ, దుఃఖం వచ్చింది. ప్రభువా, స్థాయిని మించి శోధింపబడుతున్నాడు, వద్దు, తొలగించండి, తొలగించండి, తొలగించండి. ఆ తర్వాత ఒకరోజు భార్యాభర్తలు ఇద్దరు వచ్చి కాళ్ళ మీద పడ్డారు. డాడీ, ఐఎమ్ సో సారీ. ఏమైంది నాన్న, ఏమైంది నాన్న? నిజంగా మేము తట్టుకోలేకపోతున్నాం, పరిస్థితి ఇబ్బందికరంగా ఉంది. మరేం పర్వాలేదు, ప్రార్థన చేద్దాం, మనం ఉన్నది ప్రార్థన చేయడానికి అంటే, మిమ్మల్ని చాలా దుఃఖ పెట్టాను కదూ అన్నాడు. అమ్మ బలి వెలిగింది అనుకున్నాను. మిమ్మల్ని దుఃఖ పెట్టాను కాదు, చాలా ఇబ్బంది పెట్టాను నేను. ఐఎమ్ సో సారీ డాడీ. ఇక అంతే. అప్పుడు ఇక ఆయన్ని చూస్తే నాలో భయం, వణుకు ఆగిపోయింది. ఇక అర్థమవుతుందా? కనుక మనం ఏదో ఇతరులను ప్రోత్సహిస్తున్నాం, వారి పరిచర్యని, వారిని మనం ఎంకరేజ్ చేస్తున్నాం. అంత మాత్రాన వాళ్ళు మనకంటే తెలివైన వాళ్ళు కావచ్చు, తప్పేముంది? ఇప్పుడు మోసే చేయని పని యెహోషువ చేసినంత మాత్రం యెహోషువ పెద్ద అవుతాడా మోసే కంటే? యెహోషువ నడిపించాడు అందులోకి, కానీ విడిపించింది ఎవరు? మోసేనే కదా. కనుక దేవుడు, అది పాత్ర. మోసే గొప్పతనం అందులో లేదు, యెహోషువ గొప్పతనం లేదు. వాళ్ళు పాత్రలు. వాళ్ళ ద్వారా దేవుడు పని చేస్తాడు. వారి పనిని బట్టి వారిని మనము మన్నించాలి,
గౌరవించాలి అనే వాక్యం సెలవిస్తుంది. ఒకసారి మీరు పక్కనే ఉన్న హెబ్రీ పత్రిక తీసి ఒక మాట చదవండి. దయచేసి హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 7వ వచనం చూడండి. 13 డాడీ. 13వ అధ్యాయం 7వ వచనం. మీరు దేవుని వాక్యము బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకునొచ్చు వారి విశ్వాసమును అనుసరించుడి. అలాగే 17వ వచనం. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసినలా మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందంతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. ఓకేనా? కనుక మనం ఈ ముగ్గురు వ్యక్తుల గురించి 3 నేర్చుకున్నాం. ఒకడికేమో ఇంకొకటి పరిచర్య మీద అభిషేకం ఉంటే తట్టుకోలేడు. దావీదు విజయం పొందినందుకు సౌలుకు గెట్టలేదు. మరొకడేమో బోధ బాగుంటది కానీ అంతా డబ్బు డబ్బు డబ్బు. ఇంకొకడు ఉన్నాడు, తనకు ఇవ్వబడిన నాయకత్వాన్ని బట్టి ఇంకా రెచ్చిపోయి పిచ్చెక్కినట్టుగా ప్రవర్తిస్తారు. ఈ 3 కూడా దొంగ బోధలు. దీనికోసం మనం పోరాడాలి. ఓకేనా? దేవుడు అలాంటి జ్ఞానము, నడిపింపు కృప మనకు దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మోకరించండి. దేవుడు మనకిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి ప్రభువును మహిమ పరుస్తూ ప్రార్థన చేయబద్ధమై ఉన్నాం. మరి ఈరోజు అనారోగ్యంతో ఉన్నటువంటి బిడ్డలు, హాస్పిటల్లో ఇబ్బంది పడుతున్న బిడ్డలు, వారి జీవితాలలో దేవుడు మేలు చేయనట్లుగా మనం ప్రార్థన చేయబద్ధమై ఉన్నాం. అలాగే సురేష్ అనే మన తమ్ముడు ఉన్నాడు. సురేష్, తనకు బ్రెయిన్ ఆపరేషన్ జరుగుతూ ఉంది. అతనికి కూడా మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. కనుక ఈ సమయమున నా కుమార్తె సునీత ప్రార్థన చేస్తారు. సురేష్కి హైదరాబాద్ లో డీప్స్ హాస్పిటల్లో బ్రెయిన్ ఆపరేషన్ జరుగుతూ ఉంది. అతనికి అలాగనే హాస్పిటల్లో ఉన్న బిడ్డల కొరకు మరి తగిన రీతిగా దేవుడు వారికి ఆదరణ ఇవ్వాలి. కనుక ఈ హాస్పిటల్లో ఉన్న రోగులందరి విషయమై ఈ రోజు మన అంశం, మొదటి అంశం రోగులు హాస్పిటల్లో ఇబ్బంది పడుతున్న బిడ్డల కొరకు మొదటి అంశం. రెండో అంశం మారదు ఎప్పటికీ, ఎగ్జామ్ అయిపోయే వరకు కూడా. రెండో అంశం ఎగ్జామ్ రాయించిన మన పిల్లల కొరకు మనం విజ్ఞాపనం చేయబద్ధులమై ఉన్నాము. కనుక నా కుమార్తె సునీత ముందు ఈ రోగుల కొరకు, సురేష్ ఇప్పుడు ఆపరేషన్ లోనే ఉన్నాడు, జరుగుతూ ఉంది. మంచి ఆపరేషన్ దేవుడు సక్సెస్ ఇవ్వాలి. వాళ్ళ చేతులన్నా పడిపోవచ్చు, కాళ్ళన్నా పడిపోవచ్చు, పిచ్చోడన్నా అయిపోవచ్చు. అయినా సరే తప్పదు, ఆపరేషన్ చేయాలి కాబట్టి. అంటే వాళ్ళు ధైర్యం చేసి చేపిస్తున్నారు కాబట్టి సురేష్కి దేవుడు చక్కటి ఆరోగ్యం ఇవ్వాలని, ఒకళ్ళు రేపటి దిన మన ఆరోగ్యం పొందితే మళ్ళీ తాగుడుకు మళ్ళకుండా ప్రభువే కృప చూపాలని మరి కుమార్తె ప్రార్థన చేస్తారు. మరి ఏకీభవించుదాము. మహాగణుడ, మహోన్నతుడ, మహాపరిశుద్ధుడ యేసయ్య, గొప్ప తండ్రి, జీవము కలిగిన దేవ, సర్వశక్తిమంతుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా, ఇప్పటి వరకు యోధా పత్రికలో ఉన్న నాయన కయ్యను కోసం, బిలాము కోసం, కోరాహ కోసం నువ్వు మాట్లాడో తండ్రి. వారి స్వభావాలు, వారి జీవిత విధానం కోసం నువ్వు మాట్లాడిన దేవా, నీకు స్తోత్రాలు. మా ఎదుట ఉంచిన నాయన అయా తండ్రి, నాయన మనుషుల విషయంలో ప్రభా వారిలో ఉన్న లోపాలను బట్టి నాయన మా జీవితంలో సరిచేసు కొరకు నాయన వారిని ఎదుట ఉంచావు ప్రభా. మేము అట్టి వారిగా ఉండక ప్రభా అయ్యా నీ కోరికేనైనా నీ చిత్తమును నెరవేర్చే వారికి ఉన్నట్లుగా సహాయం చేయండి. అలాగే ప్రభా హాస్పిటల్లో ఉన్న సురేష్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. కుమారుడి దోషాలు, తప్పిదాలు మీరు క్షమించండి. రక్షణ పొందుకోవడం నాయన ఇప్పటి వరకు కూడా తాగుతూ తనకి ఇష్టానుసారంగా బ్రతికి ఉండగా నాయన నీ కనికరునైనా నీ కుమారుడిపై ఉంచమని ప్రార్థిస్తున్నాం నాయన. ఎందుకంటే ప్రభు నాయన ఆయుష్నిచ్చేది, ఆరోగ్యం ఇచ్చేది, బలం ఇచ్చేది, శక్తినిచ్చేది నీవు కదా ప్రభా. కుమారుడికి బ్రెయిన్ ఆపరేషన్ జరుగుతుండగా నాయన ఆపరేషన్ థియేటర్ లో మీరుండి నర్సుల్ని, కంపౌండర్లను, డాక్టర్లను మీ స్వాధీనంలో ఉంచుకోండి ప్రభా. అయా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరే ఆ కుమారుడికి ఆపరేషన్ చేసిన ఆయన మరలా తనని ఆపరేషన్ అయిన తర్వాత ప్రభునైనా తనకి ఎలాంటి నా ప్రభునైనా అనారోగ్యత కానీ రాకుండా సహాయం చేయండి. మరి కాళ్ళు చేతుల విషయంలో బలహీనత కానీ ప్రభునైనా మరి తనని నాయన మానసోహ లేకుండా, మతి స్థిమ్మత నాయన కోల్పోయే విధానం లేకుండా సహాయం చేయండి. గొప్ప దేవుడా నీకు వందనాలు. మాకు శరీరంలో ఉన్న నరములు, అవయవాలను, ఎముకలను చేసిన దేవుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా ఆపరేషన్ అంతట్లో మీరుండి నాయన కుమారుడికి ఆపరేషన్ సక్సెస్ అవునట్లుగా మీరు సహాయం చేయండి. అలాగే ప్రభా నీ కోపం నిమిషం మాత్రం, నీ కృప ఆయుష్కాలం అంతా ఉండునని నీ వాక్యం సెలవిస్తుంది. అయినా కోపించుతూనే వాత్సల్యతను చూపించే దేవుడు అయ్యా నీ కనికరు నీ కుమారుడిపై ఉంచండి అయ్యా.
జాలి చూపండి. ఇద్దరు బిడ్డలయ్యా, చిన్న వయసునైనా మీరే కనికరించండి. శిరీష కన్నీరు మీరు తొడవమని ప్రార్థిస్తున్నాయినా. నీ పిల్లలమైన మేము ప్రభువా అయా మధ్యవర్తులుగా నిలబడి ప్రార్థిస్తుండగా నాయన మీరే కృప చూపమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆనాడు ప్రభు నాయన ఇస్రాయేల్లో ప్రభు నాయన అయా భయంకరమైన అగ్ని వస్తున్నప్పుడు నాయన చచ్చిన వారికి బ్రతికున్న వారికి మధ్యగా ఆహారం నిలబడి నాయన ధూపార్తిని తీసుకుని వెళ్ళినప్పుడు నాయన ఆ శాపకరమైన అగ్ని నుండి కొందరిని విడిపించిన దేవుడు ప్రభు. నిబిడలంగా నాయన అయ్యా తండ్రి నీ కుమారుడు పక్షాన్ని నాయన విజ్ఞాపన చేయించిందిగా నాయన తమ కుమారుడిపై ఉన్న ప్రతి శాపమును నాయన కీడును ప్రభు నాయన ప్రతి విధమైన శోధనను నాయన నీ నామములు బంధిస్తున్నాం తండ్రి. ఆత్మదేవా మీరే కార్యం జరిగించి నీ కృప చూపున నాయన గొప్ప దేవుడా నీ నీ మహిమ గలన కార్యం నీ శక్తి గలన కార్యం కుమారుడు జీవితంలో మీరు జరిగింప చేసినైనా మరలా నాయన బ్రతికిన తర్వాత ప్రభు నాయన అయా పాత తర్వాత జీవితం వైపు చూడక ప్రభు నీ కొరికే బ్రతకడానికి కావలసిన మనసునైనా నూతనమైన మనసు నూతనమైన ఆత్మ కుమారుడికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. దైవమానికి వందనాలు. పేదవారయ్యా కనికరించిన నాయన అలాగా నాయన ఆపరేషన్ చేసుకునే స్తోమత లేదు ప్రభు. అయినప్పటికీ ప్రభు బిడలు నాయన ముందుకు అడిగేసి చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని విషయాలు నష్టపోయి ఉన్నారయ్యా. నీ కనికరం నీ దయని మీరు చూపించిన నాయన ఆనాడు మార్త మరి లాజరు విషయం లాంటి కృప చూపిన దేవుడు, యాయేరు కుమార్తె విషయంలో కృప చూపిన దేవుడు నాయన అలాంటి కృప బిడలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. దైవమానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరణము తప్పించిన యెహోవా వశమని వాక్యం సెలవిస్తుండగా నాయన నీ కృప నీ కనికరమైన ఆ కుమారుడిపై ఉంచినైనా ఆ కుమారుడి విషయంలో మీరు అద్భుతము జరిగించి నీ నామానికి మహిమ తెచ్చుకున్నైనా కుటుంబాన్ని సాక్షిగా నిలబెట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రభు నాయన హాస్పిటల్ అనేక మంది రోగులు నాయన ఎంతో మంది నాయన ఎన్నో రోగముల చేతనైనా బిడలు నాయన అలమటిస్తుండగా మీరు కనికరించండి అయ్యా. రోగం అనేది ఒక చిన్నపాటి నరకము లాంటిది ప్రభు నాయన. పరిశుద్ధాత్ముడనైనా అయా హాస్పిటల్లో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించిన ఆయన. ఎందుకంటే నాయన భూమి మీద ప్రతి మనుషులు నాయన నువ్వు సృష్టించిన వారినైనా నీ కృప నీ కనికరము దయచే. కొందరు నాయన దీర్ఘకాలపు వ్యాధుల చేత నాయన హాస్పిటల్ పాలు అలాగే ఉంటుండగా వారిని కనికరించిన నాయన ప్రతి బలహీనతల నుంచి విడిపించినైనా వారి జీవితాల్లో నెమ్మది సమాధానములు నాయన మీరే కలగ చేసి నీ నామానికి ఘనత తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం. దైవమానికి వందనాలు చెల్లిస్తున్నాం. నేనే స్వస్థపరచు యెహోవా అని సెలవిచ్చి ఉండగా నాయన నా గాయం ధర స్వస్థత తన దెబ్బల ధర విడుదలను సెలవిస్తుండగా ప్రభా హాస్పిటల్లో ఉన్న ప్రతి రోగులపై నాయన అయ్యా నీ కృప ఉంచి నాయన నీ ప్రేమ గల హస్తం చేత ముట్టినైనా ప్రతి ఒక్కరికి విడుదలను స్వస్థతను ఆరోగ్యము నెమ్మది దయచేసి నీ నామానికి మహిమ తెచ్చుకోండి ప్రభు. నీకు స్తోత్రాలనైనా. అలాగే ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరిపై కూడా నీ సన్నిధి ఉంచండి ప్రభు. ఎందుకంటే నాయన బుద్ధి జ్ఞాన సంపదలన్నీ కూడా నా యందు గుప్తమైనన్నావు ప్రభా. జ్ఞానం కొదువుకుంటే నన్ను అడుగుము ధారాళంగా ఇస్తానన్నావు ప్రభు నాయన. అటు జ్ఞానము చేత నింపినైనా ప్రతి బిడ్డ కూడా ప్రతి ప్రశ్నకు ఆన్సర్ చేయగల కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆత్మదేవానికి తల్లిదండ్రులు ఎంతో కష్టపడినైనా వారిని చదివిస్తుండగానైనా అయ్యా నీకు వందనాలు చెల్లిసిన వారి కష్టాన్ని కూడా గుర్తెరిగి బిడ్డలు చక్కగా చదువుకొని ఎగ్జామ్ రాయటానికి కావాల్సిన కృపను కూడా బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు. ఎగ్జామ్ అంతా అయిపోయేంత వరకు నాయన ప్రతి బిడ్డలకు నాయన నీ కాపుదల ఉంచి నీ జ్ఞానము చేత నింపి నాయన అయ్యా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. జ్ఞానం లేని వారికి జ్ఞానమును తెలివిని వివేచని మీరు అనుకరింప చేసినైనా అయ్యా వారి జీవితంలో జయ జీవితాన్ని మీరు కలగ చేయమని ప్రార్థిస్తున్నాం. దైవమానికి వందనాలు చెల్లిస్తున్నాను ఆయన. అయా వర్తమానం అందించిన డాడీని కూడా ఇంకను ప్రభా దినదినము కూడా నాయన నూతనమైన బలము నూతనమైన అభిషేకము చేత నింపి అనేక హృదయాలు మండించుటకు నాయన. అలాగే నాయన అయా సరిగా పాట రాని బిడ్డ ఎలాగైతే నా ప్రభు నాయన అనేక హృదయాల్లో ప్రత్యాతాపనుకులు అయా కలిగించిన ఆయన అయా మారు మనసుని కలిగింప చేసిన అలాంటి అభిషేకం నాయన ప్రతి ఉపదేశంపై ఉంచిన ఆయన ప్రతి ఒక్కరి జీవితాల్లో మీరే నూతనమైన కార్యం జరిగించి ఘనత పొందమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్ ఆమేన్. ప్రార్థించిన కుమార్తెకు వందనాలు. ఈ సమయమున ఒక చిన్న అంశం ఉంది. అంశం పేరంటే వివాహమైన యవన బిడ్డలు చాలా డిస్టర్బ్ లో ఉన్నారు. ఒకరినొకరు అర్థం చేసుకోక, అవగాహన లేక, ఒకరికొకరికి పోసక, ఇంతకు ముందే వారు మైండ్ ఒకలాంటి ఫిక్స్డ్ డిపాజిట్ లో వెళ్ళిపోయాక వారు కట్టుకున్న భర్తను కానీ కట్టుకున్న భార్యను నమ్మలేరు. ఎవరెవరికి ఫోన్ చేసిందో, ఇంతకు ముందు ఎవరెవరితో మాట్లాడిందో అని ఇట్లా రకరకాల అనుమానాలు. భర్తకు అనుమానం, భార్యకు అనుమానం. పెళ్ళైపోయి కొంతకాలం అయిపోయిన తర్వాత కూడా ఇబ్బంది పడే బిడ్డలను కూడా చూశాను. ఆ పెళ్లిలో పిల్లలు పుట్టిన తర్వాత కూడా విడిపోతున్న బిడ్డలను నేను చూశాను. అలాగనే భార్యలు అణగారి ఉండాలి, భర్తలు విచ్చలుడిగా తిరగాలి అని తిరిగే బిడ్డలు ఉన్నారు, విడిపోయిన బిడ్డలు ఉన్నారు. పిల్లలు పుట్టాక కూడా విడిపోయిన సంసారాలు ఉన్నాయి. ఇలాంటివి
మన ఇండియాలో కామన్ గా జరిగిపోతా ఉంది. కనుక అనేక మంది యవన బిడ్డల జీవితాలు బాధకరంగా కన్నీటిమయంగా ఉంది. కనుక అలాంటి బిడ్డల కొరకు ఈ రెండవ అంశముగా మనం అలాంటి బిడ్డల కొరకు వివాహమై కూడా కుదుటపడని కుటుంబాలు, వివాహమై కూడా వివాహ ఆనందం అంటే ఏంటో తెలియకుండానే అసలు ఎందుకు ఈ వివాహ వ్యవస్థలోకి నేను వచ్చాను, మా నాన్న ఎందుకు నాకు ఈ ఉరితాడిచ్చాడు, నేను నా మెడకేదో పసుపు తాడు కట్టడానుకున్నా కానీ కాదు కాదు ఇది ఉరితాడని చెప్పి బాధపడి నిట్టూర్పుతో అంగలార్చే బిడ్డలు నేను చూశాను. కనుక అలాంటి బిడ్డల జీవితాల్లో సంసారాల్లో అత్తమామలు ప్రవేశించి ఇదొక రకమైన శోధన, టార్చర్. కొన్నికేమో ఆడపడుచులు ప్రవేశిస్తారు మధ్యలో, ఇదొక రకమైన టార్చర్. కొంతమందికి మరిది వరుస అయినోడు ప్రవేశిస్తాడు, వాడు అనేకమైన టార్చర్ పెడతా ఉంటాడు. ఇలాగ కొత్తగా ఇంటర్లో ఆ ఇంట్లోకి ఆనందం కోసం అడుగు పెట్టినటువంటి బిడ్డకి చుక్కలు చూపిస్తారు. కొన్ని సందర్భాల్లో రివర్స్ లో ఉంటుంది, ఈ కోడలే వాళ్ళందరికి చుక్కలు చూపిస్తుంది. ఎందుకు కొంచెం వాళ్ళ అమాయకులైతే మాత్రం. ఇట్లాంటి దరిద్రగొట్టు ఆత్మ నశించాలి. ఎవరి పాత్రల బాధ్యతలు వాళ్ళు జరిపిస్తూ వివాహ వ్యవస్థ దేవుడు కోరుకున్నట్లు అందముగా ప్రభుకు మహిమ కలిగించేలా ఉండాలని రాయనపేట నుంచే చెల్లి సునీత ఉన్నారు. ఆ సునీత ఈ చెల్లి కొత్త దంపతుల మధ్యలో ఐక్యతను ప్రభు ఇవ్వాలి, ఒకరి మీద ఒకరికి ప్రేమ అవగాహన కలగాలి. ఏళ్లు గడుస్తున్నా ఇంకా వివాహ వ్యవస్థ కుదుట పడకపోవటం, భార్యాభర్తలు విడిపోవటం, గొడవలు అవటం, పిల్లల్ని అనాథలు చేయటం, తండ్రి ప్రేమ లేకుండా చేయటం, తల్లి ప్రేమ లేకుండా చేయటం, ఇట్లా చాలా దుర్మార్గం జరుగుతుంది. పుట్టిన పిల్లలకి అంత శాపం అది. వారికి అమ్మ ప్రేమ కావాలి, నాన్న ప్రేమ కూడా కావాలి. కానీ ఈ దినాలలో ఒక్క ప్రేమలో దొరుకుతున్నాయి, రెండో ప్రేమ దొరకట్లేదు. వాళ్ళ మనసు, చిన్న మనసు ఎంత చితికిపోద్దో తెలుసా. అందరికి నాన్న ఉన్నట్టు మాకుంటే బాగుండు అని ఆలోచించి పిచ్చోళ్ళు అవుతారు. కనుక సంసార కుటుంబాలలో సాతానుడు దూరాడు. కనుక ఈ దరిద్రం పోవటం కోసం చెల్లి సునీత ప్రార్థన చేస్తారు. ఆమె ప్రార్థించారు. స్తోత్రం స్తోత్రం స్తుతి స్తుతి స్తుతి. పరిశుద్ధుడా పరిశుద్ధ ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోక తండ్రి, నీకు వందనాలు స్తోత్రం ప్రభు. ఎంతవరకు నా తండ్రి, మా ఆత్మీయ తండ్రి గారు నిలబెట్టి మాతో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు స్తోత్రం ప్రభు. ఎంతవరకు చేసిన ప్రార్థన ఆలోచించి జవాబు ఇచ్చినందుకు కోట్లాది స్తోత్రం ప్రభు. ఇద్దరు మన తండ్రి నాకు ఇచ్చిన అంశాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రం ప్రభు. అయ్యా వివాహాలు వీడిపోతున్న కుటుంబాలను జ్ఞాపకం చేసుకుని నా తండ్రి నీకు వందనాలు స్తోత్రం ప్రభు. యవన కాలంలో నా తండ్రి అయ్యా ఒకరికి నమ్మకము లేకుండా నా తండ్రి ఎంతమంది అయితే నా తండ్రి వీడిపోయి నా తండ్రి పిల్లల్ని అనాథం చేస్తున్నారు తండ్రి. వారిని ఒకసారి జ్ఞాపకం వందనాలు స్తోత్రం ప్రభు. అయ్యా విడిపోయిన కుటుంబాలను కలపగల శక్తివంతుడు నీ ఒక్కడు తండ్రి. వారిని జ్ఞాపకం చేసుకున్న తండ్రి, వారు నాయన ఒకరినొకరు అర్థం చేసుకునే మనసు దయచేయమని అడుగుతున్న తండ్రి. అయ్యా పిల్లల్ని అనాథలుగా చేసే మనసు ఉంటే నాయన వాళ్ళ నుంచి తొలగించమని అడుగుతున్న దేవుని వందనాలు స్తోత్రం ప్రభు. అయ్యా నీవు జతపరిచిన వారిని నా తండ్రి, వారు ఒకరినొకరు అర్థం చేసుకునే మనసు నాయన అయ్యా భార్యకును భర్తకును దయచేయమని అడుగుతున్న దేవుని వందనాలు స్తోత్రం ప్రభు. అయ్యా పిల్లల్ని అనాథలుగా చేయకుండా అటువంటి వారిని నా తండ్రి కించపరిచే విషయంలో నా తండ్రి ఉంటే వారిని క్షమించమని అడుగుతున్న తండ్రి నీకు వందనాలు స్తోత్రం ప్రభు. అయ్యా ప్రతి ఒక్కరు నాయన నీ నామకు మహిమ తెచ్చేవారుగా ఉంటకు సహాయం దయచేయమని అడుగుతున్న తండ్రి. ఎవరు నా తండ్రి నీ వాక్యానికి లోబడకుండా, నీ వాక్యానికి నాయన నీ మాటను వినకుండా నా తండ్రి ఈ లోకంలో తిరుగుతున్నారు, వారందరిని జ్ఞాపకం చేసుకోదేవా నీకు వందనాలు స్తోత్రం ప్రభు. అయ్యా ఆకుల ప్రిస్కెళ్ళ వాళ్ళే నా తండ్రి నీ కొరకు తెగించే మనసు దయచేయమని అడుగుతున్న తండ్రి. అయా కుటుంబాలను కట్టుకునే కృప దయచేయమని అడుగుతున్న దేవునికి వందనాల ప్రభు. అయా బుద్ధి గల కన్యకల వల్ల నా తండ్రి బుద్ధి గల నాయన సుబుద్ధి కలిగిన నాయన భార్య ఏ విధంగా అయితే కుటుంబాన్ని కట్టుకుంటుందో నా తండ్రి అట్టి జ్ఞానము నాయన స్త్రీకి దయచేయమని అడుగుతున్న దేవునికి వందనాలు స్తోత్రం ప్రభు. అయా ఏబు లాంటి సహనం నాయన భర్తలకు దయచేయమని అడుగుతున్న దేవునికి వందనాలు స్తోత్రం ప్రభు. అయా విడిపోయిన కుటుంబాలను కలపమని అడుగుతున్న తండ్రి, ఏకాంగులను సంసారులుగా చేసే దేవుడు నీవు ఒక్కడవే నా తండ్రి. అయా ప్రతి ఒక్కరిని కలపమని అడుగుతున్న దేవునికి వందనాలు స్తోత్రం ప్రభు. ఎవరిని విడిచిపెట్టొద్దయా, ఎవరు నశించిపోవద్దయా, తాగుడుకు బానిసలైన భర్తలు మార్చమని అడుగుతున్న దేవా.
అయా ప్రతి ఒక్కరు నాయన కుటుంబాలు కలహాలు రేపుతున్న అయా దుష్టుని దూరపరచమని అడుగుతున్న దేవునికి వందనాలు. ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి నా తండ్రి. అయా ప్రతి ఒక్కరిని ఆయన నీ నామంలో కట్టమని అడుగుతున్న తండ్రి. ప్రతి ఒక్కరిని ఆయన బలపరచమని అడుగుతున్న దేవ. ఎవరిని విడిచిపెట్టొద్దయా. ప్రతి ఒక్కరిని ఆయన లేపమని అడుగుతున్న దేవ. అయా సౌలు పౌలుగా మార్చిన దేవుడు నా తండ్రి. అయా తాగుడు బంధకాలు, ప్రేమ అనే బంధకాలు తిరుగుతున్న ప్రతి ఒక్కరు సౌలు మా ఆత్మ నుండి విడిపించమడుచున్న దేవునికి వందనాలు స్తోత్రం ప్రభా. అయా ప్రతి ఒక్కరు నాయన కుటుంబంలో తండ్రి ఏకీభవించి ప్రార్థించే మనసు దయచేయమడుచున్న తండ్రి. అయా పిల్లల కొరకు నాయన కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసే మనసు దయచేయమడుచున్న దేవునికి వందనాలు స్తోత్రం ప్రభా. అయా మా కృష్ణ ఆత్మ తండ్రి గారిని బలపరిచి మంచి ఆరోగ్యం దయచేయమడుచున్న తండ్రి. ఏడంతల ఆత్మతో అభిషేకించి మాకు కావాల్సిన మర్మాలు మాకు దయచేసి మేము పొందుకొని ఈ దినమంతని కాపుదల దయచేయమని యేసు పరిశుద్ధన కొద్ది మనం అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవునికి మహిమ కలిగిన గాక. ప్రార్థించిన తల్లికి ప్రత్యేక వందనాలు. చివరి అంశము మన మధ్యలో ఉన్న తమ్ముడు చక్రవర్తి చేస్తారు. చక్రవర్తి ఉన్నారని నేను నమ్ముతున్నాను, కానీ ఎక్కడ కనబడట్లేరు. మరి చక్రవర్తి గారు ఒక చిన్న అంశము. ఎగ్జామ్ జరుగుతుంది ప్రస్తుతము. త్వరలో 10th ఎగ్జామ్ స్టార్ట్ అవుతాయి. ఎగ్జామ్ కోసం సెకండ్ సేవకుల గురించి చేయాలి. మనం సేవకులు సత్యమును బోధించాలి, సిద్ధాంతాలు కాదు బోధించాల్సింది. మంచి సిద్ధాంతాలు పాటించి, అంటే ఆదివారమే కరెక్ట్ అని వాదించి బాగా ఆదివారం ఆరాధించిన వాడు సత్యంలో లేకపోతే నరకానికి వెళ్తాడు. లేదు శనివారమే కరెక్ట్, దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు దాన్ని పాటించాలని వాడు శనివారంలో ఆరాధన చేసుకుంటూనే వాడు సత్యం నుండి తొలగిపోతే వాడు నరకానికి వెళ్తాడు. లేదు చప్పట్లు కొట్టడం మహాపాపం, వీళ్ళంతా సంగీతంతో పిచ్చి పిచ్చి గంతులు వేస్తున్నారు, అసలు సంగీతం లేకుండా నిశ్శబ్దంగా పాటలు పాడితేనే దేవుడు వింటాడు అని నిశ్శబ్దంగా పాటలు పాడుతూ సత్యంలో లేకపోయినా నరకానికి వెళ్తాడు. మంచి సిద్ధాంతం కలిగి ఉండి సత్యంలో నిలబడకపోతే, సత్యం కొరకు పోరాడకపోతే, యేసు కొరకు రక్షించే యేసు కృప కోసం, యేసు శక్తి కోసం ఆశపడకుండా సిద్ధాంతాలు బోధించే సేవకులు, వాదాలు పెట్టుకునే వాళ్ళు, డిబేట్లు పెట్టుకునే వాళ్ళు చాలా మంది ఎక్కువైపోయారు యూట్యూబ్ వచ్చాక. ఈ దరిద్రం పోయి వీళ్ళందరికీ కూడా ప్రార్థన చేసి నశించే ఆత్మల పట్ల భారాన్ని దేవుడు ఇవ్వాలని ప్రతి సేవకుడు సిద్ధాంతాలు బోధించకుండా సత్యమును, యేసులో జీవాన్ని గురించి ప్రకటిస్తూ, అలాగనే నోటితో ప్రకటించకుండా యేసును జీవితంలో నుంచి ప్రకటించాలి, ప్రవర్తనలో నుంచి యేసును చూపించాలి, చెప్పకూడదు. ప్రతి సేవకుడు కూడా యేసుని గురించి చెప్పటం ఆపి యేసును చూపించటం ప్రారంభించాలి. అలాంటి ఒక భారం ప్రతి సేవకుడికి రావాలి. సండే సేవకులకు రావాలి, 7th డే సేవకులకు రావాలి, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అంటే సప్పట్లు లేకుండా సప్పిడి అర్థం చేసే వాళ్ళకు మార్పు రావాలి. అలాగనే యెహోవాయే దేవుడు, యేసు కాదని వాదించే వాళ్ళకు సరియైన సత్యం అవగాహన కలగాలి. ఈ డినామినేషన్ భేదాలన్నీ తొలగించబడి యేసుక్రీస్తే శిరస్సుగా అందరికి మారేలాగా సార్వత్రిక సంఘాలన్నీ సర్వసత్యంలోనికి వచ్చినట్లుగా దైవ సేవకులు కృషి చేయాలి. అది నా సంఘం, ఇది నీ సంఘం అంటూ గోడలు కట్టుకునే దరిద్రగుట్ట ఆత్మ తొలగిపోయి అన్ని సంఘాలు దేవుడివే, అందరూ కూడా దేవుని బిడ్డలే, మేమందరం సహోదరులమనే ఐక్య స్వభావం, ఏక మనసు రావాలని తమ్ముడు చక్రవర్తి ప్రార్థన చేస్తారు. వారి ప్రార్థనతో మనం ముగించుకున్నాం. ప్రార్థించుకున్నాం. పరిశుద్ధుడు అని వేలాది దూతులతోనూ కోటాను కోట్ల దేవదూతులతోనూ ఆరాధించబడుతున్నటువంటి గొప్ప దేవుడా, నీకు స్తోత్రాలు నాయన. అయా ఈ ఉదయకాల సమయంలో నాయన మీ కృప చేత నాయన ఆత్మీయ దైవజ్ఞులను ప్రభా అభిషేకించుకొని నాయన వాక్యము ద్వారా తండ్రి మా అందరి హృదయాలను నాయన మీ యొక్క ఆత్మతో నింపుతున్నందుకే మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇదిగో నాయన ఈ ఉదయకాల సమయంలో ప్రభా ఆత్మీయ దైవజ్ఞుల ద్వారా తండ్రి మాకు ఉపదేశించినటువంటి నాయన అయా మీ పాదస్థితిలో నాయన విజ్ఞాపన చేస్తున్నటువంటి అంశం బట్టి తండ్రి మీ పాదాలకు వందనాలు, స్తోత్రాలయ్యా. అవునయ్యా, ఎవరిన ప్రేమలో ఉన్నటువంటి బిడ్డలకు తండ్రి అయా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి ప్రతి బిడ్డను పాదాలు పట్టుకుని అడుగుతున్నాము ప్రభా, సహాయం చూపించండి, ఆరోగ్యాన్ని దయచేయండి నాయన.
వాటి నేర్చుకున్నటువంటిది నాయన అయా మరి పరీక్ష రాస్తున్నప్పుడు తండ్రి ఎటువంటి తలంపులు లేకుండా ప్రభా మీ కృప చేత ప్రభా వారికి కావలసినటువంటి జ్ఞాపక శక్తిని దయచేయండి ప్రభా. అయా అయా మనసుతో నాయన వారు చదివినటువంటిది నాయన జ్ఞాపక శక్తిని చేసుకొని నాయన పరీక్షలు రాయడానికి మీరు కృప చూపించండి, కృపను అనుగ్రహించండి, ప్రతి బలహీనత నుంచి విడుదల దయచేయండి ప్రభా. వారు మంచి ఉత్తీర్ణత సాధించడానికి తండ్రి అది మీ కృప చేతనే సాధ్యమని మేము నమ్మొచ్చున్నాము తండ్రి. సహాయం ఇచ్చేయండి నాయన. అయా ఇదిగో నాయన మరి అదే విధంగా నాయన ప్రభా మరి నాయన తెలిసి తెలియనటువంటి వయసులో ఉంటున్నటువంటి బిడ్డలు నాయన అటు యవ్వన ప్రాయం కాదు కానీ అటు చిన్నపిల్లవారు కాదు కానీ ప్రభా 10వ తరగతి పరీక్షలు అయా బిడ్డలు గలిబిలి చెందకుండా నాయన ఆత్మస్థైర్యం జీవించే కృప తండ్రి. మీ ఆత్మ చేత బిడ్డలను దీవించండి నాయన. అయా మీ కృపలోనైనా బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి, సమయానుకూలమైనటువంటి స్ఫూర్తిని దయచేయండి. నూతన ప్రదేశానికి వెళ్ళినప్పుడు వారిలో ఉన్నటువంటి ప్రతి గలిబిలిని తీసివేయండి నాయన. ఆత్మస్థైర్యం వారు చదివినటువంటి చదువు అంతేనైనా వారి నాయన సరైనటువంటి ఆన్సర్ రాయడానికి తండ్రి జ్ఞాపక శక్తిని చేయండి నాయన. దయచేయండి ప్రభా. అయా బిడ్డలకు నాయన మంచి ఉత్తీర్ణత సాధించి మీ నామానికి మహిమకరంగా జీవించడానికి సహాయం చేయండి నాయన. ప్రభా ఎవరైతే నాయన మరి నాయన పరీక్షలో నాయన అయా ఉత్తీర్ణత సాధించినప్పుడు ఎంత ఆనందముగా ఉంటారో ప్రభా. అయా మరి అది కోల్పోయినటువంటి బిడ్డలు కూడా తండ్రి ఆత్మస్థైర్యంతో తండ్రి సహాయం చేయండి నాయన. అయా మరి నాయన మేము మరొక విజ్ఞాపన ప్రార్థన మీ పాద సన్నిధిలో మొరపెడుతుండగా తండ్రి మా ప్రార్థన ఆలకించమని అడుగుతున్నాను తండ్రి. సహాయం చేయండి ప్రభా. అయా మీకు కృప చేతనే ప్రభా ఇదిగో నాయన ఈ రోజున ప్రభా మీరు అభిషేకించుకున్నటువంటి ఆత్మీయ దైవజనులుగా ముందుకు కొనసాగుతున్నటువంటి వారెందరో ఉన్నారు తండ్రి. అయా బిడ్డలలో తండ్రి అయా తారతమ్యములు లేకుండా డినామినేషన్ భేదములు లేకుండా ప్రభా అయా ఒకరు యోగ్యులుగా ఎంచుకుంటున్నాయన సహోదర ప్రేమను కలిగి తండ్రి. అయా మీ నచ్చ రాజ్య వ్యాప్తిలోనైనా ప్రతి ఒక్కరూ తండ్రి వారు ఇచ్చినటువంటి తలాంతును బట్టి ప్రభా పనిచేయడానికి సహాయం చేయండి ఆయన. అయా కేవలం నాయన మీ కృపను పొందుకోవడానికి సహాయం చేయండి నాయన. అయా ఇది క్రీస్తు ప్రేమను చూపించాలి ప్రభా. అయా ప్రతి హృదయం తండ్రి క్షమాగుణము కలిగి జీవించాలి ప్రభా. ఈ లోకములో తన్ను తాను తగ్గించుకుంటూ ప్రభా నామముని హెచ్చించేటువంటి బిడ్డలుగా ఉండాలి తండ్రి. అయా ఈ లోకములో ఎవరు గనులు కాదని అయా ఇది తాత్కాలికమైనటువంటి దాన్ని ప్రతి ఒక్కరు కూడా ప్రభా అయా నశించిపోతున్నటువంటి ఆత్మలకు నాయన క్రీస్తు మాదిరి జీవితాన్ని పొందుకునే కృపను మీ అభిషేకము చేత ప్రభా అయా అయా మీ పాదాలు పట్టుకొని అడుగుతున్నాం. వాదములతో కాదు ప్రభా ప్రేమతో గెలవగలిగిన శక్తిని ప్రభా నిరీక్షణ కలిగిన ఆయన జీవించడానికి సహాయం చేయండి ప్రభా. మీ పాదాలు పట్టుకొని అడుగుతున్నాము తండ్రి. ఐక్యత కలిగి పని చేయగలిగిన స్వభావాన్ని దయచేయండి ప్రభా. అయా ప్రతి ఒక్కరూ కూడా తండ్రి క్రీస్తు స్వభావాన్ని మాదిరిగా బ్రతికే కృపను దయచేయండి ఆయన. సహాయం చేయండి నాయన. అయా అయా ఇదిగోనైనా అపవాది చేతనైనా శోధించబడకుండా ప్రభా ఇదిగోనైనా ఒకరినొకరునైనా డినామినేషన్ భేదముతోనైనా అయా ఐక్యతను కోల్పోకుండా ప్రభా ప్రతి హృదయంలో తండ్రి క్రీస్తు ప్రేమను ఆయన కృపను పొందుకునే బిడ్డలుగా జీవించడానికి సహాయం చేయండి. ఒక మాదిరికరమైన జీవితాలు బ్రతికే కృపను దయచేయండి ప్రభా. నిశ్చితము తండ్రి ఆత్మల భారమును కలిగి పనిచేస్తున్నటువంటి దైవస్తున్నారో ప్రభా వారందరి కుటుంబాలను మీరు దీవించండి నాయన. వారందరి పరిచర్యలను విస్తరింపజేయండి నాయన. పరిచర్యను విస్తరింపజేస్తూ ప్రభా ఇదిగోనైనా పొందుకోవాలో మీ ఆత్మని ఎలా పొందుకోవాలో ఎలా అభిషేకమును పొందుకోవాలో ప్రభా ఒక మాదిరి జీవితం ఎలా జీవించాలో ఈ లోకంలో నాయన మీరు జీవించి చూపించినటువంటి మాదిరికరమైన జీవితంలో బ్రతకడానికి సహాయం చేయండి నాయన. అయా అయా ఇదిగోనైనా సిద్ధాంతములు ముఖ్యము కాదు తండ్రి. ప్రేమను ఎవరైతే చూపిస్తారో త్యాగమని ఎవరైతే గుర్తిస్తారో ఆయన నిత్య రాజ్యములో బ్రతకడానికి తండ్రి కృపను చూపించారు. నశించిపోతున్నటువంటి ఆత్మల పట్ల ఆయన భారమును కలిగిన ఆయన నిరీక్షణ అయా విశ్వాసముతో ప్రభా అయా ప్రేమను కలిగి జీవించే కృపను దయచేయండి. అయా మీ సిల్వ త్యాగము వృధా కాకూడదు తండ్రి. అయా మా కొరకే నా కొరకే మీరు నాయన సిల్వలోనైనా రక్తమును కార్చి నాయన మరణించి తిరిగి లేచినటువంటి గొప్ప దేవుడని లోకంలో సువార్తగా ప్రకటించడానికి సహాయం చేయండి.
ప్రతి అపవాది ఆటంకాలన్నిటిని నాయన ఎదుర్కొనే శక్తిని దయచేయండి ప్రభా. ధనము కొరకు కాదు ప్రభా, ఈ లోక ఘనత కొరకు కాదు ప్రభా, ఈ లోకంలో నాయన అయా నాయకత్వం కాదు గాని తండ్రి అయా క్రీస్తు ప్రేమనగలిగి జీవిస్తూ ఒకరి ఎడల ఒకరును ఆయన ప్రేమించమని మీరు సెలవించి మాట్లాడండి. నామని మహిమపరిచి బిడ్డలుగా ఈ లోకంలో జీవిస్తూ ప్రభా అనేకమైనటువంటి ఆత్మలను తండ్రి మీ నిత్య రాజ్యంలో అయా చేర్చడానికి నాయన ప్రయాసపడే కొరకును దయచేయండి తండ్రి. అయా వ్యక్తిగతమైన జీవితాలు కాదు ప్రభా, ఇదిగో ప్రేమను కలిగి జీవించాలి, ఇదిగో క్రీస్తు త్యాగం జీవించాలి. ఆయన నిత్య రాజ్యంలో ప్రతి ఆత్మ చేర్చబడాలి. ఏ ఆత్మ నీకు ఇష్టము కాదుగా ప్రభా. సహాయం ఆయన అయా సేవకులందరినీ తండ్రి మీ యొక్క ఆత్మీయ అభిషేకముతో నింపండి ప్రభా. అయా త్యాగమునైనా గుర్తించినైనా ఇదిగో నా దేవుడు నా కొరకే తన ప్రాణమును అర్పించి ఉన్నాడు. ఆయన ఉమ్మి వేసినప్పుడు ఎలా అయితే నాయన స్వీకరించినైనా క్షమించి ఉన్నాడో ప్రభా. ఈ రోజున ప్రతి ఆత్మీయ అభిషేకము కలిగినటువంటి నాయన దైవజనులు ఒకరి ఒకరు ప్రేమను కలిగి తగ్గించుకొని అయా అవమానపరచుకొనకుండా ప్రభా మీ నామమును మహిమపరచాలి తండ్రి. మీ నామమే ఘనపరిచేటువంటి విధముగా తండ్రి ప్రతి ఒక్క ఆత్మీయ దైవ సేవకులు పనిచేయలాగా మీరు కృప చూపిస్తూ అనేకమైనటువంటి అయా మరి ఆత్మలు నశించిపోకుండా మీ వైపుకు త్రిప్పునట్లుగా ఆత్మీయ అభిషేకంతో పనిచేస్తూ వారి కుటుంబాలను నాయన వారి సంఘములను విస్తరింపజేసుకుంటూ మీ నామాన్ని మహిమపరిచే కృపను దయచేయమని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పుణ్య నామములో అడిగి వేడుకొని పొందుకొని నాము తండ్రి. ఇప్పుడు మహిమ కలుగును గాక. చివరి ఆశీర్వాదపు ప్రార్థన సూర్యాపేటలో దేవుని పరిచయం చేయించిన దైవజనులు అబ్రహాం గారు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు కృపయు పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మని సన్నిధి సమాధానము కూడి ఉన్న మనకు భూలోక సకల కోటి పరిస్థితులకు హెచ్ఎం మినిస్ట్రీ ద్వారాగా జరుగుతున్న ప్రతి కార్యక్రమానికి పరిచర్యలకు నిత్యము నిరంతరము తోడయుండును గాక. ఆమేన్.